తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వద్దలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునే భక్తులు తరించిపోయారు. అసోమలిజనత్రాత్రే శ్రీ వెంకటేశాయ నమః కృష్ణాయ శ్రీ వెంకటేశ్వరే చక్రవర్తి నరుడాల సార్వభౌమాద్యమంగళం సర్వాగతమస్తు వెంకటేశాయ మంగళం ఏడుమణిలాల వెంకటరమణ గోవిందా ఎరుచంద్ర స్వరూప గోవిందా. వేసవిలో నీరు, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశం ఎంపీపీ శేషులత అధ్యక్షతన జరిగింది. శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలో 53 చెరువులుండగా 43 చెరువులు తవ్వకానికి అంచనాలు రూపొందించి పంపించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నెల 15 నుంచి కాలువలు కట్టివేస్తున్నందున పంచాయతీల్లో చెరువులు నింపుకోవాలని ఇరిగేషన్ ఏఈ బి సుధారాణి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆరుగోల్ను పెద్ద తాడేపల్లి గ్రామాల్లో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సభ్యులు కోరారు. విలేజ్లన్నీ కూడా నీరుకి ఇబ్బంది లేకుండా, పశువులకు తాగడానికి నీరుకి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి చేయవలసిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా కొత్తగా వెళ్ళిన సెక్రటరీస్ అందరూ కూడా నీటి మీద ముందుగా దృష్టి పెట్టండి. మరి ఏదైనా చెరువులు తవ్వాలంటే అక్కడ మన ఇరిగేషన్ వారికి మీరు అప్లికేషన్ పెట్టండి, సెక్రటరీ తీర్మానం చేయండి, ఎంఆర్ఓకి చెప్పండి. అదేవిధంగా కలెక్టర్ గారి నోటీసులు కూడా పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన శ్మశానాలకు కానీ, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్కి కానీ, ఆ గ్రామంలో రైతులు కానీ దాన్ని ఆ మట్టిని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. బయటికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఆ గ్రామస్తుల దగ్గర ఆక్షన్ పెట్టి ఆ డబ్బులు ఏదైనా వచ్చినా సరే గ్రామానికి ఇవ్వాలి తప్ప ఎవరికి దాన్ని వాడుకునే హక్కు లేదు. అలా అయితే మాత్రం కేసులు పెట్టమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి దీన్ని భయపడవలసిన అవసరం లేదు. ఏ గ్రామంలో ఇప్పుడు 16 ఎకరాల చెరువు తవ్వితే ఎన్ని నీళ్ళని దాంట్లో ఒడిసిపట్టుకోవచ్చు మనం. దాన్ని తవ్వకుండా అలా వదిలేస్తే ఆ నీళ్ళు ఉండవు దాంట్లో. రేపు కనీసం దూడ చెరువు కింద వాడకం నీళ్ళ కింద వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది మన బాధ్యతగా మీరందరూ భావించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ 100 రోజులు మరి ఏదైతే నీరుని మనం ఎక్కడైనా సరే మనం స్టోరేజ్ చేసుకోవడం కాకుండా నీటి సంఘాల బాధ్యతను కూడా తెలియజేయమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల్లో మనం ఖచ్చితంగా అన్ని ట్యాంక్స్ని నింపుకోవాలి. ఇవాళ కాలువ నుంచి వచ్చే ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఏలూరు కెనాల్లో వచ్చే నెల 15వ తారీఖు క్లోజ్ చేస్తారు. మరి వచ్చి కొద్ది లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, నీరు తోడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ కూడా అన్ని ట్యాంకులు ఫుల్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన అవసరం. రాజకీయాల్లో ఇవాళ సర్పంచులు లేకపోయినా రేపు సర్పంచులుగా పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఏదో అలాంటప్పుడు మనకు యాక్టివ్గా ఉన్న రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల అవసరాలని మనం గుర్తించి అధికారులు మోటివేట్ చేసి చేయించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా నేను ముందుగా నీరు అనేది ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరికీ అధికారులకి, సెక్రటరీలకి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్తున్నాం. అందరూ కలిసికట్టుగా ఎక్కడా కూడా నీటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా మొట్టమొదటిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా చాలా రోడ్లు కనెక్టివిటీ మనం పెంచుకోగలిగాం. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి తాడేపూడంలో చాలా ఎక్కువ రోడ్లు మనం అన్నీ వేసుకోగలిగాం. ఇంకా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ బయట అన్ని లింకులు మనం కలుపుకుంటూ వెళ్తే తర్వాత ఆ విలేజ్లో ఈ 2-3 సంవత్సరాలు మొత్తం అన్ని క్లియర్ చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి డ్రైన్ కడతాం, ప్రతి రోడ్డు వేస్తాం, ప్రతి సిమెంట్ రోడ్డు వేస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఈ 3 సంవత్సరాల్లో అన్ని పనులు చేసే మనం వెళ్తాం. దాంట్లో అలాంటి ఇబ్బంది లేదు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా రాజకీయాలకు అతీతంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెంతసేపు రాజకీయాలు గెలిచే వరకు, ఎలక్షన్ వరకు రాజకీయం. ఎలక్షన్లో అయిన తర్వాత మనం సర్వీస్ కోసం మనం ఆలోచించాలి తప్ప వీళ్ళు పని చేస్తే మనం వాళ్ళ పేరు వచ్చేస్తుందేమో, ఇది చెడగొట్టే రకంగా మనం ఆలోచించవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఎక్సైజ్ అధికారులు 80 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జనార్దన్ రావు మాట్లాడుతూ గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణలో తేలుస్తాయని తెలిపారు. చేమకుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బందిని మరియు మీడియేటర్స్ని తీసుకొని బుధవాడ గ్రామంలోని కరూరు వైశ్య బ్యాంక్ దగ్గర ఉన్న ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 800 గాంజా చాక్లెట్లు అంటే 20 ప్యాకెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. అటువంటివి 800 గాంజా చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 800 గ్రాముల డ్రై గాంజాను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ పానిగ్రాహి అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీని కూడా అక్కడే మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, తగు చర్యలు తీసుకుంటాము. సార్ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఏ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ప్రకాశం. సార్ గతంలో వీళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా? అంటే ఇతను కొత్తతనండి. ఇంతకు ముందు కూడా ఇటువంటి కేసులు పెట్టాము. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీస్లో వాటిల్లో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మన స్టేట్లో లేదు. అక్కడ ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సార్ గతంలో కూడా చాక్లెట్లు ఇలాగ మర్చెట్ల పాలన దొరికాయి. అవును, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు? వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతుంది? అంటే అది ఇంకా ట్రయల్ నడుస్తోందండి. ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కేసులు 2-3 కేసులు పెట్టున్నాం గాంజా చాక్లెట్స్. ఇప్పుడు ఎంతమందిని పట్టుకున్నారు సార్? ఇప్పుడు ప్రశాంత్ పానిగ్రాహి ఒక అతన్ని అదుపులోకి తీసుకుంటాం. ఇంకేమన్నా గుర్తించారు అతని ద్వారా ఏమన్నా? అదే అతని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందండి. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్పేట ఫ్లైఓవర్ నుంచి మాసప్ ట్యాంక్ వరకు ఉన్న మార్గాన్ని మోడల్ కారిడార్ గా అభివృద్ది చేయనున్నారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్వయంగా బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేయడానికి, అట్లానే వచ్చే మన్సూన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాని నేను, మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి షేక్పేట నుంచి దాదాపు 2 గంటల రోడ్ పైన ఉండి ఎక్కడెక్కడ మనకు ఆబ్స్టాకల్స్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనము పని చేయవచ్చు, ఎక్కడెక్కడ మనం స్ట్రీమ్లైన్ చేసే పైన మనము చాలా విషయపైన మనము డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారు కూడా ఇమీడియట్లీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అటు ఒక ట్రాఫిక్ని డిసిప్లిన్ చేయడము, అట్లానే వచ్చే వారం నుంచి ఇక్కడ ఈ యొక్క హెచ్సిటీ వర్క్స్ ఉంది. లాస్ట్ టైం కూడా సండే కూడా మనము 1 వే చేయడం జరిగింది. బాగా సక్సెస్ కావడం జరిగింది. మంచి పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ కొన్ని వర్క్స్ చేయాలి దానిపైన కూడా ఇక్కడ కమిషనర్ గారు, మనము, మన జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ ప్లస్ డీసీపీ ట్రాఫిక్ కాజల్ అందరు కూడా కలిసి మనము, అట్లానే అడిషనల్ కమిషనర్ ప్రియాంక వచ్చి మనం అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు మనం ఈ ఒక ఏమేమి సివిల్ వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేయడానికి కూడా మనము ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో మనం ఇట్లానే ఇంకోటి ఏరియాలు కూడా వచ్చే వారము ఈ మన్సూన్ వచ్చే లోపల అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనము ఈ ఒక మన్సూన్ వర్క్స్ చేసుకోవడం కానీ ట్రాఫిక్ డిసిప్లిన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్వేది అభివృద్ధికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. 30 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్ మంచినీటి పథకం, రహదారి నిర్మాణ పనులను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం.
మావిగాన్ బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య. జీవోల పేరుతో నిధుల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర పన్నింది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ పంచాయతీ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.